మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఉన్న బంధుత్వం పరంగా చూస్తే మెగా ఫ్యామిలీకి బన్నీ మరీ అంత శత్రువేమీ కాదు. ఇలాంటివి చిన్న చిన్న వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదేమో, కానీ ఫ్యాన్స్ ఈ రెండు ఫ్యామిలీల మధ్య దూరం బాగా పెంచేశారనిపిస్తోంది. అంతెందుకు మొన్న సంధ్యా థియేటర్ వ్యవహారంలో ప్రభుత్వానికి అల్లు అర్జున్ కి మధ్య గ్యాప్ రావడానికి కూడా కారణం ఫ్యాన్సే కారణమని అనేవాళ్ళు లేకపోలేదు. బన్నీపై కేసు నమోదైందని వెల్లడైనప్పటి నుంచి దానికి ఉప్పు కారం మసాలాలు దట్టించి అరెస్ట్ అయ్యే పరిస్థితికి రావడానికి కారణం కూడా ఈ ఫ్యాన్సేననే వారు లేకపోలేదు. కేసు నమోదైందనగానే పుండు మీద కారం చల్లినట్టు రేవంత్ ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా ఉన్నట్టనిపించే పుష్ప 2లోని సీన్లను కట్ చేసి విపరీతంగా వైరల్ చేయడంతో ఈ ఇష్యూ ఇంతవరకు వచ్చింది. దమ్ముంటే పట్టుకోర షెకావత్, పట్టుకుంటే వదిలేసా సిండికేట్ అనే సాంగ్ ను పెట్టి రచ్చరచ్చ చేశారు. దీంతో మేకర్స్ ఈ సాంగ్ ను ఆగమేఘాల మీద యూట్యూబ్ నుంచి తొలగించారు. గొడవ కొంత సద్దమనగాక ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు. అంతేకాదు హీరోలు బాగానే ఉంటారు, అప్పుడప్పుడు అంత కలుస్తూనే ఉంటారు కూడా. కానీ ఫ్యాన్స్ కు అవన్నీ ఎక్కవు. వాళ్ళు బాగున్నా సరే మాకు మేమే మీకు మీరే అన్నట్టు బిహేవ్ చేస్తారు. 24 గంటలు సోషల్ మీడియాలో మావోడు గొప్ప అంటే కాదు మావోడు గొప్ప అనే ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇంతటితో ఆగరు. అపోనెంట్ హీరోపై లేనిపోనివి ప్రచారం చేస్తూ ఉంటారు. మీవాడు ఇదిగో ఇలా అంటూ పోస్టులు పెడుతూ ఫైర్ చేస్తూ ఉంటారు. అలా వీరికి వీరే గ్యాప్ క్రియేట్ చేసుకుని కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఒక్కోసారి ఆ హీరోల దృష్టికి కూడా వెళ్తూ ఉంటాయి. దీంతో నిజంగానే ఒక్కోసారి ఆ హీరోల మధ్య గ్యాప్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటివి చాలానే జరిగాయి కూడా. ఇలా తమ హీరోలకు నష్టం కలిగించేది ఫ్యాన్సే అయినా వారిని మోసేది కూడా ఫ్యాన్సే. అదేదో సినిమాలో చూపించినట్టు అప్పులు చేసైనా పెళ్ళాల పుస్తలు తాకట్టు పెట్టైనా సరే అభిమాన హీరోలకు కటౌట్లు పెట్టడం, సినిమా తొలి రోజే ఫ్లాప్ టాక్ వచ్చినా హీరో పరువు కాపాడడం కోసం టికెట్లన్నీ కొని రోడ్డున పడేది కూడా ఫ్యాన్సే. అంతేకాదు హీరోల తరపున అన్నదానాలు, రక్తదానాలు వంటివి చేస్తూ ఎంతో కొంత సమాజ సేవ కూడా చేస్తూ ఉంటారు. అంతెందుకు ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ వేసేది కూడా ఫ్యాన్స్ కోసమే. ఈ విషయం మొన్న పుష్ప మేకర్స్ కూడా స్పష్టం చేశారు. మరి ఫ్యాన్స్కే అయితే వారికి ఉచితంగా కదా సినిమా చూపించాలి, కానీ ఒక్కో టికెట్ 2000, 3000కు ఫ్యాన్స్కే విక్రయిస్తూ ఉంటారు. ఇలా ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ నుంచే నిర్మాతలకు 100 కోట్లు వసూలు అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇలా కూడా ఫ్యాన్సే ఆదుకుంటారు అన్నమాట. అందుకే హీరోలకు కూడా వీరి మీద కంట్రోల్ లేకుండా పోతుందన్న వాదన వినిపిస్తోంది.